నమస్తే, వెల్కమ్ టు అపర్ణ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అపర్ణ. 14 మే 2020 ది హిందూ ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగుకి స్వాగతం. సో ఇవాళ వచ్చిన ఎడిటోరియల్స్లో నిన్న నిర్మలా సీతారామన్ గారు మనకి ఆత్మనిర్భర్ అభియాన్ కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసిన 20,000 lakh crores 20,000 లక్షల కోట్లకు సంబంధించి వేటిని ఎలా యూజ్ చేస్తున్నారో అని చెప్పి సగం వరకు ఆవిడిచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. సో మిగిలిన సగం ఇవాళ 4 o'clockకి ఈవినింగ్ 4 o'clock మీటింగ్లో చెప్తారు. సో దానికి సంబంధించిన మీటింగ్లో ఇచ్చిన వాటి గురించి ఆర్టికల్స్ ఎక్కువ వచ్చాయి. సో అలాగే నరేంద్ర మోడీ గారు 13th మే రోజు ఇచ్చిన స్పీచ్లో 12th మే రోజు ఇచ్చిన స్పీచ్లో లోకల్ ప్రోడక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నారు. సో దాని గురించి స్థానికంగా ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్స్ గురించి మీరు బయటకు చెప్పండి, అందరికీ తెలిసేలాగా వాటిని ఎక్కువగా వాటికి ప్రోత్సాహకం ఇవ్వండి అని చెప్పారు. అంటే బీ వోకల్, మీరు గొంతెత్తి మాట్లాడాలి మీ లోకల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అబౌట్ యువర్ లోకల్ టు మేక్ దెమ్ గ్లోబల్. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో అయితే ఈ లోకల్ మోటివ్, ఈ లోకల్ ఫీలింగ్ ఏంటి, ఈ లోకల్ స్ట్రాటజీ, ఈ లోకల్ సింబల్ ఏదైతే ఉందో అది ఈ సెల్ఫ్ రిలయంట్ ఆర్ ఆత్మనిర్భర్ అభియాన్, ఆత్మనిర్భర్ ఇండియాకి సంబంధించి మోడీ చెప్పింది ఏదైతే ఉందో అది అండర్మైండ్ అయిపోతుంది. అంటే మేబీ దాని అసలు ధ్యేయాన్ని అది రీచ్ అవ్వలేకపోవచ్చు, అండర్మైన్ అవుతుంది ఇఫ్ ఇట్ టర్న్స్ ఓవర్లీ అంబిషియస్. ఏదైనా ఓవర్లీ అంబిషియస్ అయితే అది అండర్మైన్ అవుతుంది. ఇది లోకల్ మోటివ్కే కాదు, లేకపోతే ఇంకా ఏ ఫీలింగ్ అయినా సరే ఓవర్లీ అంబిషియస్ ఉండకూడదు. ఓవర్లీ అంబిషియస్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక దాని గురించి మనం సాధ్యాల్ని పరిశీలించాలి, అంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇఫ్ ఇట్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్ దెన్ ఇట్ ఈస్ అంబిషియస్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్, మనం అన్ని ప్రాక్టికల్ ఎలిమెంట్స్ని 360 degreesలో ఆలోచించి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అలాంటప్పుడు దాన్ని మనం అంబిషన్ చేస్తే అది ఓవర్ అంబిషియస్ అవుతుంది, రైట్? ఒకవేళ ఈ లోకల్ మోటివ్ అనేది ఓవర్ అంబిషియస్ అయితే కనుక అది ఖచ్చితంగా అండర్మైన్ అవుతుంది. ఈ సెల్ఫ్ రిలయన్స్ అనే కాన్సెప్టే అండర్మైన్ అవుతుంది. ఎందుకని అంటే ఇక్కడ అన్నిటికీ లోకల్ ఎక్కువగా ఉన్నప్పుడు గ్లోబలైజేషన్ అనేది ఇన్నెవిటబుల్ అయిపోయింది. 1991లోనే ఎల్పిజిని ఇండియా ఆహ్వానించింది. అప్పటి నుంచి గ్లోబలైజేషన్ అనేది అనివార్యం అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకోండి. యూట్యూబ్ ద్వారా మనం వీడియోస్ వింటున్నాము. సో దీస్ ఆర్ ఆల్ నాట్ లోకల్ ప్రొడక్ట్స్, బట్ ఎవ్రీ లోకల్ పర్సన్స్ ఎవరి గురించి అయితే ఆత్మనిర్భర్ భారత్ అని ఏ ప్రజల గురించి అయితే మాట్లాడుతున్నారో మోడీ, ఆ ప్రజలు దీని నుండి ఎంతో కొంత బెనిఫిట్ పొందుతున్నారు కదా. అమెజాన్ కానీ, యూట్యూబ్ కానీ, ఆర్ ఎనీ అదర్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ చైనా నుంచి కావచ్చు, లైక్ ఫ్లిప్కార్ట్, ఇవన్నీ కూడా. మరి అలాంటప్పుడు ఇవన్నీ కూడా లోకలే ఇప్పటికిప్పుడు చేసేయలేం, రైట్? సో ఓవర్ అంబిషియస్గా ఉండకూడదు. గ్లోబలైజేషన్ అనేది ఇన్ఎవిటబుల్ అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. ద పాండమిక్ బాట్ ద ఫోర్స్ ఎట్ వన్స్ ద లిమిట్స్ అండ్ ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ గ్లోబలైజేషన్. ఎవరి లిమిట్స్ ఎంత అనేది ఈ పాండమిక్ మనకి తెలిసేలా చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఉంది, కంట్రీస్ సచ్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ దట్ రిలైడ్ ఆన్ అదర్స్ ఫర్ ద సప్లై ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ వర్ సడన్లీ వల్నరబుల్. సపోజ్ ఇప్పుడు గ్లోబలైజేషన్ ని పక్కన పెట్టేసి ఈ లోకల్ అనే ఫీలింగ్నే కనుక తీసుకొస్తే, మరి గొప్ప కంట్రీస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ లాంటివి కూడా కేవలం నార్మల్గా ప్రోడక్ట్స్ అయినా మెడిసిన్స్, మాస్క్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, పీపీఈ కిట్స్ ఇలాంటి వాటి గురించి అవి వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. మనం కూడా పంపించాము హైడ్రాక్సిక్లోరోక్విన్ మెడిసిన్ యునైటెడ్ స్టేట్స్కి. మరి అలాంటప్పుడు సడన్గా లోకల్ ఫీలింగ్ అని చెప్పినప్పుడు ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా వల్నరబుల్ అయిపోతాయి కదా. మరి అప్పుడు వాటితో మనకున్న బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో మన కంట్రీకి, ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రాబ్లం అయిపోతాయి, రైట్? అప్పుడు మనం ఏ ప్రజల ఆత్మనిర్భరం కోసం అయితే ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చామో అదే ప్రాబ్లం అయిపోతుంది. ఆ ప్రజలే ఎక్కువగా దాని నుంచి ఇబ్బంది పడతారు, రైట్? ఇట్ విల్ బ్రింగ్ మోర్ హార్మ్ టు ద సేమ్ పీపుల్ టు దిస్ అప్రోచ్ ప్రొఫెసర్స్ టు ప్రొటెక్ట్. ఈ అప్రోచ్ ఏదైతే ఉందో అంటే లోకల్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా చేస్తే మన దేశానికి ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది. అఫ్ కోర్స్ లోకల్ ప్రోడక్ట్స్ మనం కొంటే మన దేశానికి ఎక్కువ ప్రోడక్ట్ జరుగుతుంది, కరెక్టే. కానీ అది మనం సాధించడానికి ఇప్పుడు 1 dayలో ఆర్ 1 nightలో ఆర్ 1 yearలో కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకున్న అన్ని లోకల్ ప్రోడక్ట్స్ని మనం డెవలప్ చేసుకునే విధంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి. ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మన జీడీపీలో ఎంత తక్కువ % మనం ఎడ్యుకేషన్ మీద పెడుతున్నాము, ఎంత తక్కువ % మనం హెల్త్ మీద పెడుతున్నాము అనేది మనందరికీ తెలుసు. సో అవి ఫస్ట్ పెంచుకొని మనకున్న కెపాసిటీని, లోకల్ ప్రోడక్ట్స్ని బిల్డ్ చేసుకునే కెపాసిటీని పెంచుకుని పక్క దేశాల మీద ఆధారపడకుండా పెంచుకుంటే అప్పుడు కూడా ఎక్స్ట్రీమ్గా వెళ్లకుండా మన దేశానికి 90% ప్రాఫిట్ అండ్ 10% వేరే దేశాలకి కూడా మనం అందజేసేలాగా, అలానే వేరే దేశాల నుంచి మనం కొనేలాగా, అంటే మన వాళ్ళకి హామ్ జరగకుండా మనం కొనగలిగేలాగా చేసుకుంటే దట్ ఈస్ బెటర్. అప్పుడు మన ప్రజలకు అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అందుకని ఏదైనా ఓవర్ అంబిషియస్ అయినప్పుడు అది ఎప్పుడైనా సరే ప్రాబ్లం అవుతుంది.
ఉంటుంది, అందుకని ఓవర్ అంబిషియస్ అవ్వకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ లోకల్ మోటివ్ అనేది ఈ ఓకే కరెక్టే, కానీ ఓవర్ అంబిషియస్ అయితే మాత్రము ఈ నేషనల్ సెల్ఫ్ రిలయన్స్ అనే కాన్సెప్టే అండర్మైన్ అయిపోతుంది. మనం సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ది గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ అండ్ దిస్ లోకల్ మోటివ్ కాన్సెప్ట్. ఓకే, అది ఎడిటోరియల్లో చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, లిక్విడిటీ లైఫ్ లైన్. లిక్విడిటీ లైఫ్ లైన్ అంటే ద ఫైనాన్స్ మినిస్టర్ లిక్విడిటీని లైఫ్ లైన్గా వాళ్ళకు ఒక వరంగా ఇచ్చారు, సంజీవిని లాగా పనిచేసింది, ఫినాన్స్ మినిస్టర్ చేసింది. సో ఈ ఎడిటోరియల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు కదా, రైట్. సో ఇక్కడ లిక్విడిటీ లైఫ్ లైన్, ఫినాన్స్ మినిస్టర్ డిడ్ వెల్ టు ట్రై అండ్ బ్రేక్ ద కాన్ఫిడెన్స్ లాక్జమ్ ఇన్ ద క్రెడిట్ మార్కెట్. క్రెడిట్ మార్కెట్లో ఉన్న కాన్ఫిడెన్స్ లాక్జమ్ అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడానికి వాళ్ళకున్న అడ్డంకుల్ని, ప్రతిష్టంభన లేదా అడ్డంకి, ఇలాంటి మీనింగ్స్ అన్ని చెప్పుకోవచ్చు మనం. సో ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడాన్ని ఆవిడ చాలా చక్కగా బ్రేక్ చేయగలిగారు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. సో ఎలాగో చూద్దాం. ఫ్రమ్ అన్ ఓవరాల్ పర్స్పెక్టివ్, ద ఫస్ట్ ట్రాంచే ఆఫ్ అనౌన్స్మెంట్ మేడ్ విత్ ద ఫినాన్స్ మినిస్టర్. ట్రాంచే అంటే ఏంటి, ఇక్కడ డబ్బులు, ఓకే, అమౌంట్ ఆఫ్ మనీ. ది అమౌంట్ ఆఫ్ మనీ ఏదైతే ఉందో ఆవిడ అనౌన్స్ చేసింది అండ్ ఆత్మనిర్భర్ అభియాన్ కింద వెన్స్డే రోజు, ఇది ఇంప్రెసివ్ ఇండీడ్, చాలా మనం మెచ్చుకోదగ్గదిగా ఉంది. ఇది మెనీ ఇష్యూస్ ఇన్ ద డీటెయిల్, but taken as a whole, the measurement announced will go a long way in lifting the spirits of two key and troubled sectors of MSMEs and non-banking finance companies. MSMEs అంటే ఏంటి, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, లైక్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్స్. సో వీటన్నిటికీ ఉన్న మెయిన్ ట్రబుల్స్ని పోగొట్టేలాగా ఉంది. వైల్ ఫర్ ద ఫార్మర్ ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్, ఫర్ ద లాటర్ వన్ ఇట్ ఈస్ లిక్విడిటీ. ఇక్కడ ఫస్ట్ ఫార్మర్ అంటే ఏంటి, ఇక్కడ ఎంఎస్ఎంఈస్కి ప్రాబ్లం ఏంటి, వాటికి ప్రస్తుతం ఉన్న క్రైసిస్. ఎందుకని ఎంఎస్ఎంఈస్కి ఇప్పుడు వాళ్ళకి ప్రొడక్షన్ ఉంటేనే కదా వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేది, ఎంఎస్ఎంఈస్కి ప్రాఫిట్ లేదు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ వర్కర్స్ అందరికీ కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నారు, కొంతమందికి జాబ్స్ తీసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది, వేజెస్ తగ్గిస్తున్నారు, కొంతమంది 50% అని, 25% అని. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర మనీ ఇన్ దేర్ హ్యాండ్ తగ్గిపోతుంది, మనీ ఇన్ పీపుల్స్ హ్యాండ్ తగ్గిపోయినప్పుడు ఆల్మోస్ట్ డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతే ఏమవుతుంది, డిమాండ్ తగ్గిపోయినప్పుడు ఆబ్వియస్లీ మనకి జీడిపి పడిపోతుంది. సో అలా జరగకుండా ఎంఎస్ఎంఈస్కి వాళ్ళ వర్కర్స్ని కానీ వాళ్ళ ఎంటర్ప్రైజ్ని, వాళ్ళ సంస్థల్ని కాపాడుకునే విధంగా ఫినాన్స్ చేశారు. సో అందుకని వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ప్రస్తుతం ఉన్న క్రైసిస్ ఇది. నెక్స్ట్ లాటర్ వన్ ఏంటిది, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్. వాళ్ళకి ఏం కావాలి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి ఎట్ ద కాస్ట్ లిక్విడిటీ కావాలి, సో దట్ వాళ్ళు లోన్స్ ఇవ్వగలుగుతారు. ఎంఎస్ఎంఈస్కి వీళ్ళకి కానీ లేదా ఇంకా పీపుల్కి కానీ లోన్స్ ఇవ్వగలుగుతారు. సో లోన్స్ ఇవ్వడానికి వాళ్ళకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకి లిక్విడిటీ కావాలి. సో 3 lakh crore కొలాటరల్ ఫ్రీ అసిస్టెన్స్ హ్యాండెడ్ అవుట్ టు ఎంఎస్ఎంఈస్. సో ఈ 3 lakh crore కొలాటరల్ ఫ్రీ అసిస్టెన్స్ అనేది ఎంఎస్ఎంఈస్కి ఇవ్వడం జరిగింది, వాళ్ళ యొక్క ఆపరేషన్స్ని ఆపుకోకుండా. అలానే వెల్ ఇన్ ఎక్స్టెండింగ్ సావరిన్ క్రెడిట్ గ్యారంటీ ఫర్ ద కంప్లీట్ అమౌంట్ యాజ్ బ్యాంక్స్ బై అదర్వైజ్ హ్యావ్ బీన్ రిలక్టెంట్ టు సపోర్ట్ ట్రబుల్డ్ బారోవర్స్. ఈ ట్రబుల్డ్ బారోవర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మనీ తీసుకుని రీపే చేయలేని వాళ్ళు రిలక్టెంట్గా ఉండకుండా వాళ్ళు బ్యాంకింగ్స్ అనేవి వాటికి సపోర్ట్ చేయడానికి వీళ్ళు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఇచ్చింది. దాని పట్ల లిక్విడిటీ పరంగా కూడా హెల్ప్ చేసింది. ది గవర్నమెంట్ కుడ్ హ్యావ్ స్పెసిఫైడ్ ద ఇంట్రెస్ట్ క్యాప్ ఆన్ దీస్ లోన్స్ వితౌట్ లీవింగ్ టు ద ఇండివిజువల్ లెండర్స్ యాజ్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రేట్ స్ట్రక్చర్. సో ఈ ఇంట్రెస్ట్ క్యాప్ అనేది ఈ లోన్స్ మీద ఎలా ఉండాలో కూడా అది డిసైడ్ చేసింది. అగైన్ ద స్కీమ్ కుడ్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ అంటిల్ ద గవర్నమెంట్ have been extended until the end of its financial year instead of until October 31st. October 31st దాకానే కాకుండా ఫినాన్షియల్ ఎండ్ వరకు కూడా ఈ స్కీమ్ కవర్ అయ్యేలాగా ఈ టైంని ఎక్స్టెండ్ చేసింది. సో ఇండియా ఈజ్ నౌ ఎంటరింగ్ ద మాన్సూన్ సీజన్లోకి మనం ఎంటర్ అవబోతున్నాం, వర్షాకాలంలోకి. అప్పుడు జనరల్గా యాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది, యాక్టివిటీ ఈజ్ ట్రెడిషనల్లీ డల్. సో ఇట్ ఈస్ నాట్ క్లియర్ హౌ మెనీ బారోవర్స్ విల్ గెట్ ద బెనిఫిట్. సో ఎంతమంది బెనిఫిట్ పొందుతారు అనేది చెప్పలేం. సో ద 20,000 crore partiality guaranteed subordinate debt program and the 50,000 crore fund of funds scheme will help boost the equity portion of MSME finances, but again the final details need to be clear. So ఇంకా డీటెయిల్స్ చెప్పాల్సి ఉంది, అది ఇవాళ చెప్తారు. బట్ ఇప్పుడు ఇచ్చిన లిక్విడిటీ రిలీఫ్ ఏదైతే ఉందో అది నిజంగా చాలా హర్షించదగ్గది, రైట్. దిస్ షుడ్ లార్జ్లీ అటెన్యూయేట్ ద లిక్విడిటీ క్రైసిస్ ఇన్ ద నాన్ బ్యాంకింగ్ స్పేస్ ఫర్ నౌ. అటెన్యూయేషన్ అంటే తగ్గిపోవడం అనమాట. ఈ లార్జ్లీ అటెన్యూయేట్ ద లిక్విడిటీ క్రైసిస్, బాగా తగ్గిపోతున్నాయి కదా ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ ఫినాన్సెస్లో లిక్విడిటీ అనేది, ఆ తగ్గిపోవడాన్ని స్పేస్ ఫర్ నౌ అది ఖచ్చితంగా భర్తీ చేస్తుంది. ద మినిస్టర్ హ్యాస్ ఆల్సో డన్ వెల్ ఇన్ అడ్రసింగ్ ద లిక్విడిటీ ఇష్యూ ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ త్రూ ఏ 90,000 crore infusion that will be securitized on their receivables and backed by a state government guarantee. సో స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఈ పవర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో
వాటన్నిటికీ కూడా ఇది 90,000 crore రూపీస్ అనేవి సహకారం అందించింది. వెల్ ద హెడ్లైన్ నెంబర్స్ అపియర్ బిగ్. ద రియాలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ విల్ be called upon bear liability only if the economic situation become hopeless. It may not come to that. సో ఇవి ఎలా ఉన్నా కూడా యాక్చువల్గా రియాలిటీ ఏం జరుగుతుంది అనేది స్టేట్ గవర్నమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. వాట్ ద అనౌన్స్మెంట్ డూ ఈస్ టు బ్రేక్ ద కాన్ఫిడెన్స్ లాక్జమ్ ఇన్ ద క్రెడిట్ మార్కెట్ అండ్ గివ్ ద అష్యూరెన్స్ టు ద లెండర్స్ అండ్ బారోవర్స్ దట్ ద గవర్నమెంట్ ఈస్ విల్లింగ్ టు బ్యాక్ స్టాప్ దేర్ కమిట్మెంట్స్. సో ఇప్పటి వరకు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళ కాన్ఫిడెన్స్ లేకపోవడాన్ని మాత్రం ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్, ఒక హోప్ అనేది ఇచ్చింది ఎవరికి, క్రెడిట్ మార్కెట్లో ఉన్న లెండర్స్కి, బారోవర్స్కి, అందరికీ కూడా. సో దిస్ ఈస్ అ సిగ్నల్ దట్ ఎంఎస్ఎంఈస్ అండ్ దేర్ లెండర్స్, ఎంఎస్ఎంఈస్ వాళ్ళ లెండర్స్ ఇద్దరు కంపెనీస్, ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇచ్చిన మనీ అప్పుగా ఇచ్చిన వాళ్ళు, క్యాపిటల్ ఇచ్చిన వాళ్ళు కూడా నీడెడ్ యాజ్ లిక్విడిటీ వాజ్ ఆల్వేస్ దేర్ బట్ ఓన్లీ ఫర్ ద మోస్ట్ క్రెడిట్ వర్తీ ఆఫ్ బారోవర్స్. హియర్ ద గవర్నమెంట్ హ్యాస్ ప్లేడ్ ఇట్స్ రోల్ టు ద పర్ఫెక్షన్. సో ఇక్కడ క్రెడిట్ వర్తీ ఎవరు, లిక్విడిటీకి ఎక్కువగా వాళ్ళకి లెండ్ ఇచ్చిన వాళ్ళు, మనీ ఇచ్చిన వాళ్ళు బారోవర్స్, రైట్. సో వాళ్ళే లేకపోతే అసలు ఎంఎస్ఎంఈస్ ఉండవు. సో ఖచ్చితంగా లిక్విడిటీ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చింది, ఎంఎస్ఎంఈస్కి ఇచ్చింది. సో అలా ఇచ్చిన పరంగా గవర్నమెంట్ అనేది దాని రోల్ పర్ఫెక్ట్గా ప్లే చేసింది. అది ఎడిటోరియల్లో చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ థింగ్, ద ప్లాన్ టు రివైవ్ ఎ బ్రోకెన్ ఎకానమీ. ఇక్కడ వీళ్ళు ఒక ప్లాన్ని సజెస్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఈ ఎడిటోరియల్ రాసిన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్కి కొన్ని ప్లాన్స్ని సజెస్ట్ చేస్తున్నారు. ఓకే, దిస్ ఇస్ సజెషన్ ఇస్తున్న ఎడిటోరియల్, ఇస్తున్న ఆర్టికల్. ఏంటవి? దెర్ ఆర్ క్లియర్ ఇంప్లిమెంటబుల్ స్టెప్స్, క్లియర్ స్టెప్స్, అవి కూడా ఇంప్లిమెంట్ చేయగలిగినవి, ఆచరించదగ్గవి, అమలు చేయదగిన స్టెప్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ చేత ఇన్ ద ఫిజికల్ టర్మ్స్, మనీ పరంగా, టు రివైవ్ ద ఎకానమీని పుంజుకునేలా చేయడానికి, అలానే టు సపోర్ట్ లైవ్లీహుడ్స్, ఈ ప్రజల యొక్క లైవ్లీహుడ్ని సపోర్ట్ చేయడానికి కూడా. సో ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ప్రైమ్ మినిస్టర్ లాక్డౌన్ 4ని ఇప్పటికే పెట్టారు, దానిలో కూడా ఏంటేంటి అనేది కూడా చెప్పారు, ఎకనామిక్ యాక్టివిటీ దాని గురించి. అలానే ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ గురించి చెప్పారు ఆత్మనిర్భర్ అభియాన్ కింద. ఈ 20 లక్షల కోట్లు అనేవి అంతకుముందు ఇచ్చిన 6 లక్షల కోట్లతో ఆల్రెడీ ఎలక్వేటెడ్ వాటితో కలిపినవే. ఇవి మానిటరీ పాలసీ డైరెక్టివ్స్, బ్యాంకింగ్ చేసినవన్నీ కలిపి, ఆర్బీఐ ఇచ్చినవి, గవర్నమెంట్ ఇచ్చినవి, ఇవ్వబోయేవి అన్ని కలిపి 20 లక్షల కోట్లు. దీన్ని ఆత్మనిర్భర్ అభియాన్ కింద తీసుకొచ్చారు. సో ఈ అనౌన్స్మెంట్స్ ఏవైతే చేశాయో, సో ఈ అనౌన్స్మెంట్స్లో వీళ్ళు కొన్ని ఐడియాస్ అనేవి ఇస్తున్నారనమాట గవర్నమెంట్. హియర్ వి డిస్కస్ ద గవర్నమెంట్ షుడ్ డూ వాట్ ద గవర్నమెంట్ షుడ్ డూ ఇమీడియట్లీ ఇన్ ఫిజికల్ టర్మ్స్ ఫర్ రివైవింగ్ ద ఎకానమీ అండ్ సపోర్టింగ్ లైవ్లీహుడ్స్ని సపోర్ట్ చేయడానికి, ఎకానమీని రివైవ్ చేయడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవచ్చు గవర్నమెంట్ అనేది చెప్తోంది. ఫుడ్ అండ్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫస్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే 7,000 రూపీస్ పర్ మంత్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months ఎవ్రీ హౌస్ హోల్డ్కి, అంటే ఎవరైతే బిలో పోవర్టీ లైన్ ఉంటారో వాళ్ళకి పంపించాలి. 10 kg ఫుడ్ గ్రెయిన్ ఫ్రీ అనేవి పంపించాలి. ఇవన్నీ కూడా 3% ఆఫ్ అవర్ జీడీపీ ఈజ్ లైక్లీ టు కాస్ట్ అరౌండ్ 3% ఆఫ్ అవర్ జీడీపీతోనే కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు 20 లక్షల కోట్లు కూడా అనౌన్స్ చేసింది 10% ఆఫ్ అవర్ జీడీపీ టోటల్ ఇట్ కాస్ట్. కానీ ఇది వీళ్ళు చెప్పిన ఐడియా 3% ఆఫ్ అవర్ జీడీపీలోనే ఉంటుంది కేవలం. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ ఈజీలీ డూయబుల్, ఇది మనం చేయగలిగిందే ఫర్ సెవరల్ రీజన్స్. ఎందుకని ఇట్ ఈస్ ఈజీలీ డూయబుల్? ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, మనం వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయడము, ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడము, అది చేయగలిగింది. ఎందుకు? ఫుడ్ గ్రెయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర 77 million tons ఉన్నాయి. అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, గవర్నమెంట్ దాన్ని సద్వినియోగం చేయొచ్చు. సెకండ్, ఇంకొకటి ఏం చేయొచ్చు, లాక్డౌన్ ఉంది కాబట్టి, బికాస్ ఆఫ్ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ ఎక్స్పెండిచర్స్ అనేవి అంత ఎక్కువ ఉండవు. సో దట్ ఈ 7,000 రూపీస్ మనీ కూడా వాళ్ళ దగ్గర అవసరమైన దానికే యూజ్ చేస్తారు తప్ప అనవసరంగా యూజ్ చేయరు. సో దట్ డిమాండ్ అనేది పర్ఫెక్ట్గా హెల్తీగా ఉంటుంది. థర్డ్ వన్, క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఇన్ మెనీ స్పియర్స్ విల్ ఓన్లీ ఎనేబుల్ కరెంట్ డిమాండ్ టు కంటిన్యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో, క్యాష్ ఇచ్చింది కూడా హెల్తీ డిమాండ్ అని చెప్పాం కదా, అది ఏముంటుంది, వాళ్ళ హౌస్ రెంట్స్ పే చేసుకోవడం కానీ, వాళ్ళ మినిమం వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి కోసమే ఉంటుంది. సో దట్ ఈస్ అ గుడ్ వన్. ఫోర్త్ వన్, అంటే ఉన్న ఆక్యుపెన్సీని ఫ్రెష్ డిమాండ్ క్రియేట్ చేయకుండా ఉన్న డిమాండ్ కంటిన్యూ అయ్యేలాగా చూస్తుంది. ఫ్రెష్ డిమాండ్ ఉన్నప్పుడు మళ్ళీ అది భర్తీ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది, అప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఆగిపోతుంది, విచ్ ఈస్ అ బ్యారియర్ టు ద ఎకనామిక్ గ్రోత్. సో అలా జరగకుండా ఉన్న ఆక్యుపెన్సీనే కంటిన్యూ అవుతూ ఉన్న డిమాండే కంటిన్యూ అవుతుంది. ఫోర్త్ వన్, వెన్ గ్రేటర్ నార్మల్కి ఫైనలీ అలౌస్ పెంట్ అప్ డిమాండ్ టు సర్ఫేస్, output could also expand because of resumed economic activity. సో ఎకనామిక్ యాక్టివిటీ మళ్ళీ రెజ్యూమ్ అవడం వల్ల, డిమాండ్ ఉండడం వల్ల, సో మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీ అనేది కంటిన్యూ అవుతుంది. ఫైనలీ, పుట్టింగ్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పూర్ పీపుల్ చేతిలో మనీ పెట్టడం అనేది బెస్ట్ ఎకనామిక్ స్టిమ్యులస్ టు ద ఎకనామిక్ రివైవల్. ఎకనామిక్ రివైవల్ కోసం మనం ఇవ్వాల్సిన గొప్ప స్టిమ్యులస్, బలం అది. యాజ్ ఇట్ క్రియేట్స్ ఎఫెక్టివ్ డిమాండ్, హెల్తీ డిమాండ్ అనేది క్రియేట్ చేస్తుంది లోకల్ మార్కెట్స్లో. అండ్ ఇమీడియట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫుడ్ అండ్ క్యాష్ ట్రాన్స్ఫర్ మస్ట్ కమాండ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. సో ఈ ఫుడ్ గ్రెయిన్స్ ప్లస్ మనీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ అలానే ఈ ఎంఎన్ఆర్జీఏ వర్క్ ఏదైతే ఉందో, మనం ఆల్రెడీ నిన్న ఆర్టికల్లో డిస్కస్ చేసాం కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ
యోజన. సో ఈ ప్రోగ్రాంలో మనకి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ 15 days లోపు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రాకపోతే గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ఫండ్ కింద ఇంత పే చేయాల్సి ఉంటుంది. అలానే గవర్నమెంటే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఎంఎన్ఆర్జీఏ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో రూరల్ స్కీమ్కి కాకుండా ఇది అర్బన్కి కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మోడల్ చైనాలో కూడా ఫాలో అయ్యారు. ఈ స్ట్రాటజీ అక్కడ క్లిక్ అయింది కూడా. చైనాస్ టౌన్షిప్ అండ్ విలేజ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఇది ఫాలో అయ్యారు. ద రీవాంప్డ్ కుడ్ కవర్ వేజ్ బిల్స్ ఆఫ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ స్టార్టెడ్ బై పంచాయత్స్. ఇక్కడ ఏంటి రూరల్ కాకుండా పంచాయత్స్కి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. రూరల్ పీపుల్లో ఉన్న వర్కర్సే కాకుండా పంచాయత్స్కి కూడా. ఎందుకని ఇప్పుడు ఆల్రెడీ చాలామంది మైగ్రేట్ వర్కర్స్ వాళ్ళ ఊర్లకి కష్టపడి వెళ్ళిపోయిన తర్వాత ఈ లాక్డౌన్ తీసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే ఊరికి మైగ్రేట్ అవ్వడానికి వలస వెళ్ళడానికి ఆలోచిస్తారు. సో అలా ఆలోచించినప్పుడు ఏమవుతుంది, దొరకరు కదా తొందరగా. సో దట్ అందుకని ఇవి పంచాయత్స్కి కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే అర్బన్ ఏరియాస్కి కూడా ఎక్స్టెండ్ చేసి అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ని కూడా కల్పించాలి గవర్నమెంట్ అనేది. అలానే నెక్స్ట్ వన్ కేర్ ఎకానమీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు COVID-19 అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెల్త్ కేర్ సిస్టమ్కే కదా కావాల్సింది మెయిన్. సో హెల్త్ కేర్ సిస్టమ్ని మెయిన్ బలోపేతం చేయాలంటే సెకండరీ హెల్త్ కేర్ సిస్టమ్, ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ మీద బాగా ఫోకస్ చేయాలి. ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఏవి మనకి ఎస్పెషల్లీ రూరల్ ఏజెన్సీలో అంగన్వాడీస్, రైట్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, PHCs, అంగన్వాడీస్. అలానే హెల్త్ కేర్తో పాటు ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అలాంటప్పుడు అంగన్వాడీసే కదా, అంగన్వాడీస్ని బాగా బూస్ట్ చేయాలి. సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉండేలాగా చూడాలి. వాళ్ళకి జీతభత్యాలు అవి పెంచాలి. సో ఈ అడిషనల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పిన ఐడియాస్ అన్నీ కూడా వేటిని ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తున్నాయంటే కేవలం ఈ ఫండమెంటల్ ఎకనామిక్ రైట్స్ అనే వాటిని మేమంతా ఫుల్ఫిల్ చేసేలాగా ఈ సజెషన్స్ అనేవి గవర్నమెంట్కి ఇస్తున్నాము. దిస్ షుడ్ బి ద హైయెస్ట్ ప్రయారిటీ అని ఈ ఆర్టికల్లో ఈ ఆథర్స్ చెప్తున్నారు. ఏంటవి? రైట్ టు ఫుడ్, ఓకే, రైట్ టు ఎంప్లాయ్మెంట్, రైట్ టు పబ్లిక్ హెల్త్ కేర్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు లివింగ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్స్. సో ఈ బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఈ బ్రోకెన్ ఎకానమీ ఏదైతే ఉంటుందో అది రీబిల్డ్ అవుతుంది. లైఫ్ ఆఫ్ డిగ్నిటీ ద మోస్ట్ డిసడ్వాంటేజ్ సిటిజన్స్, ఎవరికైతే డిసడ్వాంటేజ్ సిటిజన్స్ ఉంటారో, బిలో పవర్టీ లైన్ సిటిజన్స్ ఉంటారో, ఆదివాసీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అయ్యేలాగా ఉంటుంది. సో అందరి చేతుల్లో మనీ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది, హెల్త్ డిమాండ్ ఉంటుంది. అది ఎడిటోరియల్లో చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రొవైడ్ ఇన్కమ్ సపోర్ట్ అండ్ రీస్టోర్ జాబ్స్. ఇక్కడ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్తో స్టార్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్తో స్టార్ట్ చేసి మిగిలిన స్టేట్స్ అన్నీ కూడా ఈ లేబర్ లాస్ని స్క్రాప్ చేసేస్తున్నాము, లేబర్ లాస్ తీసేస్తున్నాము, సో దట్ అందరికీ వస్తుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. రైట్, అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఫాలోయింగ్ ద నెవర్ వేస్ట్ ఏ క్రైసిస్ అనే ఒక సామెతని పట్టుకుని, ఓకే, అడాగే అంటే సామెత, నెవర్ వేస్ట్ ఏ క్రైసిస్, ఒక క్రైసిస్ని కూడా వేస్ట్ చేసుకోవద్దు, దాన్ని కూడా ఒక అవకాశంగానే తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఈ లేబర్ లాస్ అన్నింటినీ మోస్ట్ ఆఫ్ ద లేబర్ లాస్ని స్క్రాప్ చేసేసారు. ostensibly for creating jobs and for attracting factories ఎగ్జిటింగ్ చైనా ఫాలోయింగ్ ద అవుట్బ్రేక్ ఆఫ్ ద నోవెల్ కరోనా వైరస్. సో ఈ జాబ్స్ని అట్రాక్ట్ చేయడం కోసము, అలానే ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడం కోసము, పని వాళ్ళని పెట్టుకోవడం కోసం, రైట్. సో కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది? ఈ లేబర్ క్లాస్ ఏదైతే ఉంటుందో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంటుంది, ఈ అప్పర్ క్లాస్, రైట్. ఇండస్ట్రీ వీళ్ళు మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళ కనీస అవసరాలు కూడా కల్పించరు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆన్ ద కాంట్రరీ, స్క్రాపింగ్ లేబర్ లాస్ విల్ ఓన్లీ రెడ్యూస్ వేజెస్. మీకు ఇంత మినిమం వేజ్ లిమిట్ అనేది కూడా తీసేశారు కదా ఈ లేబర్ లాస్ని స్క్రాప్ చేసినప్పుడు. సో దీని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎడిటోరియల్ డిస్కస్ చేసాము. సో ఈ మినిమం వేజ్ లిమిట్ కూడా తీసేసినప్పుడు వాళ్ళకి జీతాలు తగ్గించేస్తారు, ఎర్నింగ్స్ తగ్గిపోతాయి. ఎర్నింగ్స్ తగ్గిపోయినప్పుడు కన్జ్యూమర్ చేతిలో ఆర్ పీపుల్ చేతిలో మనీ తగ్గిపోతే కన్జ్యూమర్ డిమాండ్ తగ్గిపోతుంది. కన్జ్యూమర్ డిమాండ్ తగ్గిపోయినప్పుడు మీరు ఏ ప్రజలనైతే ఫ్యాక్టరీస్లో పెట్టుకుని ఫలానా వస్తువుల్ని మీరు ప్రొడ్యూస్ చేస్తారో ఆ వస్తువుల్ని కొనుక్కునే వాళ్ళు కూడా ఉండాలి కదా డిమాండ్ తగ్గిపోయినప్పుడు. సో హౌ యూ కెన్ రిలై ఆన్ ఓన్లీ సమ్ పీపుల్ హూ హ్యాడ్ మనీ ఇన్ దేర్ హ్యాండ్స్? ఎందుకంటే మెజారిటీ మనకి మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ మన దేశంలో. అలాంటప్పుడు అలా ఎలా చేస్తారు? హౌవెవర్ నౌ మోర్ దాన్ ఎవర్ బిఫోర్ రిఫార్మ్స్ నీడ్ టు మెయింటైన్ ఏ డెలికేట్ బ్యాలెన్స్. రిఫార్మ్స్ ఎప్పుడు కూడా మనం ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా, ఇప్పుడు లేబర్ లాస్ని తీసుకొచ్చారు, స్క్రాప్ చేశారు, ఇది ఒక రిఫార్మ్ అని అన్నారు, ఇండస్ట్రియలైజేషన్కి, ఎకనామిక్ రివైవల్కి అన్నారు. సో ఈ రిఫార్మ్స్ ఏవైనా నీడ్ టు మెయింటైన్ ఏ డెలికేట్ బ్యాలెన్స్, ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి వేటి మధ్య, బిట్వీన్ ద నీడ్ ఫర్ ఫర్మ్స్ టు అడాప్ట్ టు ఎవర్ చేంజింగ్ మార్కెట్ కండిషన్స్ అండ్ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ. వర్కర్స్ సెక్యూరిటీకి అండ్ అలాగే ఇండస్ట్రీ యొక్క ఫర్మ్స్ యొక్క మార్కెట్ కండిషన్స్, వాళ్ళ అవసరాలకి కండిషన్స్కి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. అంతేకాని ఈ ఫర్మ్స్ ఆర్ ఫ్యాక్టరీస్ ఆర్ ఎనీ అదర్ MSMEs ఆర్ ఎనీ ఎంటర్ప్రైజ్ యొక్క వాళ్ళ ఇండస్ట్రీస్ యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీని తగ్గించకూడదు. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసేలాగా ఎంటర్ప్రైజే దాని కోసం రెస్పాన్సిబిలిటీ తీసుకునేలాగా చేయాలి. డిప్రైవింగ్ వర్కర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సచ్ as ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, రైట్ టు కలెక్టివ్ బార్గెనింగ్,
వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే వాళ్ళు ఏ వర్క్ చేయాలో వాళ్ళు చూస్ చేసుకునేకుండా చేయడము, అలానే బార్గెన్ చేసుకోకుండా చేయడము, ప్రైమరీ వర్కింగ్ కండిషన్స్ లేకపోవడము, లైక్ లివింగ్ ఎడిక్వేట్ లివింగ్ అట్లీస్ట్ వాళ్ళు ఎక్కడైనా వలస వచ్చినా లేదా వాళ్ళ ప్లేస్లోనే ఉన్నా అక్కడ వాళ్ళు బతుకు తెరువు వాళ్ళకి సరిపోయేలాగా ఉండాలి కదా. కనీసం 2 పూట్ల భోజనం చేయడానికి ఈక్వల్గానే వాళ్ళకి మనీ రావాలి. ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి అనే దాని మీద లిమిట్ లేకపోవడము, సేఫ్టీ లేకపోవడము, హెల్త్ లేకపోవడం, వర్క్ ప్లేసెస్లో అట్లీస్ట్ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ, శానిటేషన్ ఫెసిలిటీస్ ఇలాంటివి లేకపోవడము ఫెర్టైల్ గ్రౌండ్ విల్ క్రియేట్ ఎ ఫెర్టైల్ గ్రౌండ్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వర్కింగ్ క్లాస్. సో ఈ వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్స్ప్లాయిటేషన్ మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలాగా ఇంబ్యాలెన్స్ చేసుకోకూడదు, బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే అది సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్కి దారితీస్తుంది. లేదంటే ఎప్పుడైనా సరే ప్రాబ్లమే అవుతుంది. హెన్స్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్స్ మూవ్ విల్ ఓన్లీ రిజల్ట్ ఇన్ ఎ రేస్ టు ద బాటమ్ ఆన్ వర్కర్స్ పే అండ్ లేబర్ స్టాండర్డ్స్, మేకింగ్ వర్కర్స్ వర్స్ ఆఫ్. సో అందుకని ఎప్పుడైనా లేబర్ స్టాండర్డ్స్ని తగ్గించడానికి ఈ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇంకా వేరే గవర్నమెంట్స్ కూడా ఫాలో అయ్యాయి కదా దాన్ని. సో అవన్నీ కూడా అలాగే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ఆర్డినెన్స్, అందుకని ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్, ఇక్కడ ఆర్డినెన్స్ అని ఎందుకు అంటున్నారు, లా అని ఎందుకు అనట్లేదు, మనం అది కూడా డిస్కస్ చేసాం కదా. అది కూడా మన కాన్స్టిట్యూషన్లో ఒక రూల్ ఉంటుంది, ఎప్పుడైనా ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ ఆర్ అసెంబ్లీస్, స్టేట్ అసెంబ్లీస్ కానీ పార్లమెంట్ కానీ మీటింగ్స్ జరగనప్పుడు ఒక ఆర్డినెన్స్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక లాని పాస్ చేయొచ్చు. దానికి 3 months మళ్ళీ నెక్స్ట్ టైం స్టార్ట్ అయిన 1.5 month లోపు దాన్ని లాగా తీసుకొచ్చేయాలి, బిల్ పాస్ చేయాలి. అలా లేకపోతే ఈ ఆర్డినెన్స్ అనేది వేస్ట్ అయిపోతుంది, అంటే ఇంకా పని చేయదు అనమాట. అది ఒక రూల్ కాన్స్టిట్యూషన్లో. దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళు మీటింగ్స్ జరగట్లేదు, లాక్డౌన్ కాబట్టి ఆర్డినెన్స్ పాస్ చేసి లాస్ పెడుతున్నారని చెప్పుకున్నాం. సో ఈ ఉత్తరప్రదేశ్ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది రివోక్ చేయాలి, దాన్ని ఒకసారి మళ్ళీ రివోక్ చేసి సరిగ్గా చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అది ఎడిటోరియల్లో చెప్తున్నారు. సో మనం ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న 4 ఎడిటోరియల్స్ని కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ 5th ఇక్కడ చూడండి ఎడిటోరియల్ ద డెత్ ఆఫ్ ఫ్యాటలిజం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఈ రైల్వే ట్రాక్స్ మీద వాళ్ళు ట్రాక్ని పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, రోడ్స్ కాకుండా. ఎందుకని రోడ్ మీద అయితే పోలీసులు ఆపుతున్నారు, వాళ్ళ ఊరికి వలస వెళ్ళడానికి గవర్నమెంట్ అనేవి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఈ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, స్ట్రిక్ట్ కండిషన్స్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు రైల్వే ట్రాక్ పట్టుకుని వెళ్ళిపోతూ మధ్యలో అలసిపోయి అట్లీస్ట్ వాళ్ళకి సరైన తిండి అవి కూడా దొరక్క వాళ్ళు అలసిపోయి నిద్రపోతున్న టైంలో ట్రైన్ వచ్చి ఢీకొనడం వల్ల 13 members అలా చనిపోయారు. డెడ్ బాడీస్ చాలా త్వరగా పడిపోయినాయి. సో దానికి సంబంధించి గవర్నమెంట్ అనేది సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అన్న కాంటెక్స్లో ఈ ఎడిటోరియల్ చెప్తున్నారు. ఇది ఆల్రెడీ మేము డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇట్స్ టైమ్ టు గివ్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ దేర్ డ్యూ. ఐఆర్ఎస్ ఆఫీసర్స్కి వాళ్ళ కావాల్సిన అర్హతకి తగిన పేమెంట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు అంటే డిస్పైట్ బీయింగ్ స్పెషలిస్ట్ దే ఆర్ రెలిగేటెడ్ టు ద మార్జిన్స్. వాళ్ళకి స్పెషలిస్ట్ అయినప్పటికీ, ఎవరు ఐఆర్ఎస్ ఆఫీసర్స్, ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్స్ స్పెషలిస్ట్లు అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ యొక్క లిమిటేషన్స్లోనే ఉండిపోవాల్సి వస్తుంది తప్ప హయ్యెస్ట్ పోస్ట్లని వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. రైట్, సో అది ఇక్కడ చెప్తున్నారు. సిబిడిటీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్, దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనే వింగ్ ఉంటుంది. ఆ వింగ్లో ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు. లైక్ దాంట్లో కానీ కొన్ని డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అగైనెస్ట్ సమ్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు రీసెంట్గా. సో దాని గురించి ఒక గ్రూప్ ఆఫ్ 50 ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అనేవి థాట్ దేర్ డ్యూటీ టు హెల్ప్ ద గవర్నమెంట్ ఇన్ దిస్ అవర్ ఆఫ్ క్రైసిస్. సో ఈ 50 members ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ టైంలో, ఇంత క్రైసిస్ టైంలో మనం గవర్నమెంట్కి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఫోర్స్ అనే ఒక రిపోర్ట్ని తీసుకొచ్చారు. ఏంటి ఆ ఫోర్స్ రిపోర్టు? ఫిజికల్ ఆప్షన్స్ అండ్ రెస్పాన్స్ టు COVID-19 ఎపిడమిక్. సో దీని గురించి తీసుకొచ్చారు. సో ఈ ఫోర్స్ అనేది చాలా మంచి వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్ అనమాట. బట్ స్టిల్ ఈ సజెషన్స్ అనేవి కూడా కొత్తవి కాకపోవచ్చు, బట్ కానీ అవి ఫాలో అవ్వదగ్గవి. అయినా కానీ ఐఏఎస్ ఆఫీసర్స్నే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వాళ్ళకే హైయెస్ట్ పోస్టులు అనేవి ఇస్తున్నారు. ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఈజ్ ఆల్వేస్ హెడెడ్ బై ద ఐఏఎస్. ఈ ఐఏఎస్కి ఒక ఐఆర్ఎస్కి ఉన్నంత నాలెడ్జ్ అనేది ఐఏఎస్కి ఉండదు, ఎస్పెషల్లీ ట్యాక్సేషన్లో కానీ వాళ్ళ సబ్జెక్ట్ ఓరియంటెడ్లో. మరి అలాంటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి ఐఏఎస్ హెడ్ ఎలా అవుతారు? అది ఒకటి ఇక్కడ పాయింట్. ద రెవెన్యూ సెక్రటరీ, ఎక్స్పెండిచర్ సెక్రటరీ, ద ఫినాన్స్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా ఐఏఎస్ని కిందనే పనిచేయాల్సి ఉంటుంది. అండ్ అది కాకుండా వీళ్ళు అడిషనల్ సెక్రటరీతోనే ఉండిపోతున్నారు తప్ప మెయిన్ పర్సనల్ సెక్రటరీగా అవ్వలేకపోతున్నారు. అలానే ఇక్కడ చూడండి, స్పెషల్ సెక్రటరీగానే ఉండిపోతున్నారు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెక్రటరీగా ఉండట్లేదు ఒక ఐఏఎస్ మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెక్రటరీగా ఉంటున్నారు. ఎట్ ద టైమ్ ఆఫ్ బడ్జెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారు, బడ్జెటే తీసుకోండి. బడ్జెట్ టైంలో ఐఏఎస్ ఆఫీసర్, ఫినాన్స్ మినిస్టర్ బ్రీఫింగ్లో ఎవరుంటారు? ఐఏఎస్ ఆఫీసరే ఉంటారు, ఫినాన్స్ మినిస్టర్ని అకంపెనీ చేస్తూ ప్రెస్ బ్రీఫింగ్లో. తప్ప అక్కడ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎవరైతే ఆ బడ్జెట్ని పెట్టి హ్యాండ్ వర్కింగ్తో వాళ్ళ చేతులతో చేసిన ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం టోటలీ ఇన్విజిబుల్, వాళ్ళు అసలు పైకి కనిపించరు. సో అది ఎంతవరకు న్యాయము ఐఆర్ఎస్ ఆఫీసర్స్కి? అలానే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్నంత నాలెడ్జ్ ఐఏఎస్ ఆఫీసర్కి ఉండదు, ఈ ట్యాక్సేషన్లో కానీ ఇక వేటి విషయంలో కానీ. మరి అలాంటప్పుడు డిపార్ట్మెంట్ హెడ్గా ఐఏఎస్ని ఎలా చేస్తారు? రైట్, సో ఈ పాస్ట్ 60 years నుంచి కూడా ఇలానే జరుగుతుంది. ఓకే,
September 2019, Finance Minister called a press conference and announced radical changes in corporate taxes. Corporate taxesలో radical changes అనేవి తీసుకొచ్చారు. బట్ స్టిల్ అవన్నీ అర్థం చేసుకోవడానికి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ చేసినంత పర్ఫెక్ట్గా ఐఏఎస్ ఆఫీసర్ చేయలేరు, రైట్? అది మనం ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్, టాప్ పోస్ట్లో ఆక్యుపై చేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ మాత్రమే. ఇట్ ఈస్ మోస్ట్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ మేడ్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కాగ్ కానీ ఆర్బీఐ కానీ లేదా చీఫ్ ఎలక్షన్ కమిషన్కి కానీ హెడ్స్ ఐఏఎస్ ఆఫీసర్సే ఉంటున్నారు తప్ప ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉండట్లేదు. ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఆర్ రేర్లీ అలౌడ్ టు ఆక్యుపై దోస్ టాప్ పోస్ట్. చాలా రేర్గా ఆక్యుపై చేస్తారు వాళ్ళు. యట్ బ్రిలియంట్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ బికేమ్ ద చైర్మన్ ఆఫ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, ఐఆర్డీఏకి అయ్యారు హెడ్. మనకి పిక్చర్లో చూపిస్తున్నారు సుశీల్ చంద్ర, పిక్చర్లో చూపించారు కదా ఇక్కడ సుశీల్ చంద్ర ఈయన. సో ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యారు. ఆయన సుశీల్ చంద్ర గారు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అనమాట. సో అండ్ బ్రాట్ ఎ క్లాసిక్ బుక్, ఆయన ఒక బుక్ కూడా రాశారు రిటైర్ అయిన తర్వాత ఆన్ డెమోక్రసీ గురించి. యట్ అనదర్ వాజ్ చూసన్ బై ద ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ టు హెడ్ ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి హెడ్ చేయాలని చెప్పి ఇంకో ఐఆర్ఎస్ ఆఫీసర్ని కూడా సెలెక్ట్ చేశారు ప్రైమ్ మినిస్టర్. ద ఐఏఎస్, ఇక్కడ ఒక వర్డ్ రాశారు చూడండి ఐఆర్ఎస్కి సంబంధించి. ఎవరైనా కనుక సివిల్స్లో కానీ దేంట్లోనే ఎస్పెషల్లీ కావాలని ఐఆర్ఎస్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఈ వర్డ్స్ని, ఈ సెంటెన్సెస్ని గుర్తుపెట్టుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఏమని అంటే, ఐఆర్ఎస్కి స్పెషల్గా మీరు ఎందుకు వెళ్ళగలుగుతున్నారు అని చెప్పినప్పుడు, ఎందుకు ఐఏఎస్ కాదు, వై నాట్ ఐఏఎస్, వై ఓన్లీ ఐఆర్ఎస్. మీకు నెంబర్ 1 ర్యాంక్ వచ్చినా సపోజ్ మీరు ఐఆర్ఎస్ని ఆప్ట్ చేసుకున్నారు, వై అని చెప్పారనుకోండి. సో ఐఏఎస్ మే బి ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా, బట్ ద స్టీల్ ఫ్రేమ్ హ్యాస్ బీన్ రస్టింగ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. కెన్ ద ఐఆర్ఎస్ బి గివెన్ దేర్ డ్యూ అండ్ బీ అలౌడ్ టు ప్లే ఏ నార్మల్ రోల్? ఎందుకంటే ఐఏఎస్ స్టిల్ ఫ్రేమ్ అవ్వచ్చు, కానీ ఐఆర్ఎస్ దాన్ని కాపాడే ఫ్రేమ్. సో అందుకని ఈ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్మిరేషనే ఉండాలి, అడ్మానిషన్ కాదు. అడ్మానిషన్ అంటే వాళ్ళని తీసి పక్కన పెట్టడం, లేదా వాళ్ళకి ఇందాక ఈ ఎడిటోరియల్ స్టార్టింగ్లో చెప్పారు కదా వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ అనేవి వెళ్ళాయని చెప్పి, అలా కాకుండా వాళ్ళకి అడ్మిరేషన్, వాళ్ళకి కావాల్సిన గౌరవం కూడా వాళ్ళకి దక్కాలి. అదే ఎడిటోరియల్లో చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఫోర్స్ టు అడాప్ట్ న్యూ హ్యాబిట్స్. మనకి పాండమిక్ హ్యాస్ జాల్టెడ్ అస్ టు అవుట్ ఆఫ్ అవర్ ఇనర్షియా. సో మన ఇనర్షియాని బయటకు తీసేసి మనల్ని కొత్త హ్యాబిట్స్కి అలవాటు అయ్యేలాగా చేసుకుంది. ఏంటి ఆ హ్యాబిట్స్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మొబైల్ ఫోన్ని తీసుకున్నప్పుడు అందులో చాలామంది దాని డిఫాల్ట్ సెట్టింగ్స్లోనే ఉండిపోతారు, దాని సెట్టింగ్స్ని మార్చుకోవాలని అనుకోరు. అలానే మన లైఫ్ స్టైల్లో కూడా అంతే. కానీ ఈ పాండమిక్ ఏం చేసింది? కోవిడ్ మన లైఫ్ స్టైల్ని మార్చుకునేలాగా చేసింది. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎవరి పనిని వాళ్ళే చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేట్స్ కూడా నాట్ అవైలబుల్, నాట్ వెల్కమబుల్, రైట్? సో అందుకని మేట్స్ లేరు, ఎవరి పని వాళ్ళే చూసుకుంటున్నారు. ఓన్ డిషెస్, హోమ్స్ క్లీనింగ్ కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. అలానే కొత్త హ్యాబిట్స్ని స్టార్ట్ చేసేలాగా చేసింది. ఏంటి అసలు? ఎస్పెషల్లీ ఇండియన్స్కి ఏం హ్యాబిట్ స్టార్ట్ చేసింది ఈ COVID-19? మెయింటైనింగ్ సఫిషియంట్ ఫిజికల్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్ అనదర్ ఇన్ పబ్లిక్ స్పేసెస్లో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా చేసింది కోవిడ్ పాండమిక్. అఫ్ కోర్స్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఫిజికల్ డిస్టెన్స్ నాట్ పాసిబుల్ అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ అట్లీస్ట్ ఎన్విరాన్మెంట్ గురించి మనం ఆలోచించే విధంగా అయినా చేసింది కదా ఈ పాండమిక్ అనేది. కావాలని బస్సెస్లో వేలాడడం అలాంటివి కాకుండా ఇంకా చాలా చాలా చోట్ల ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు డ్రా చేస్తున్నారు లైన్స్ని, సర్కిల్స్ డ్రా చేస్తున్నారు. ఆ సర్కిల్స్లోనే ఉండి మీరు అన్నీ కొనుక్కోవాలి. షాప్స్ దగ్గర కానీ, మార్కెట్స్లో కానీ, రైతు బజార్స్ లాంటి వాటిల్లో కానీ. మెయింటైనింగ్ డిస్టెన్స్ ఈజ్ అన్ ఏలియన్ కాన్సెప్ట్ ఫర్ అస్. మెయింటైనింగ్ డిస్టెన్స్ అనేది మనకు అసలు కొత్త కాన్సెప్ట్, కానీ ఇప్పుడు మనం చచ్చినట్టు అది మెయింటైన్ చేసేలాగా చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జపాన్లో ఏదో ఒక ఆడిటోరియంలో ఈ కుర్చీలో కూర్చోవద్దు, దీనిలో కూర్చోండి. ఇక్కడ స్టిక్కర్స్ అంటిస్తున్నారు. ఇంటూ అని పెట్టిన వాటి మీద కూర్చోకూడదు, టిక్ చేసిన వాటిలో కూర్చోవాలి. సో దట్ సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే ఈ కుర్చీకి డిస్టెన్స్, ఈ కుర్చీకి డిస్టెన్స్ ఉంది కదా, అలా సోషల్ డిస్టెన్స్ కన్నా కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ అనే పదం వాడాలి. ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి చాలా చోట్ల చాలా వాడుతున్నారు. సపోజ్ థాయిలాండ్లో బస్ స్టేషన్లో సీట్స్లో మనం ఇందాక చూసినట్టుగా అంటించడం కానీ, స్కూల్ చిల్డ్రన్కి చైనాలో ఈ క్యాప్స్ని పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉండేలాగా బ్లేడ్స్ లాంటి ఫ్యాన్స్ ఉండేలాగా చేస్తున్నారు, సో దట్ ఎవరు దగ్గరికి రాకుండా. సో ఇలాంటివి ఏవో కనిపెడుతున్నారనమాట ఫిజికల్ డిస్టెన్స్ ఫాలో అవ్వడానికి. సో వీఆర్ లైక్లీ టు సీ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ బిహేవియరల్ డిజైన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో మన ఫ్యూచర్లో ఆల్మోస్ట్ మనకి COVID-19 రాబోయే 2 years ఉంటుంది. సో దాని ఎఫెక్ట్ కాదు, అసలు COVID-19 వైరస్ ఉంటుంది. సో దట్ మనము దాన్ని పక్కన పెట్టి అది మన జీవితాల్లోకి రాకుండా చూసుకుని మనం ముందుకెళ్ళాలి అనడానికి కొన్ని బిహేవియరల్ చేంజెస్ అనేవి తీసుకురావాలి. అలాంటి డిజైన్స్ అనేవి కూడా ముందు రాబోతున్నాయి. బికాస్ ఆఫ్ ద లాక్డౌన్ విల్ ఈవెన్చువల్లీ లిఫ్టెడ్. లాక్డౌన్ లిఫ్ట్ చేయబోతున్నారు కాబట్టి. సో ఈ బిహేవియరల్ ఇష్యూస్ డిజైన్స్ గురించి ఈ ఎడిటోరియల్లో చెప్తున్నారు. ఓకే, ఇవి ఈరోజు వచ్చిన అన్ని ఎడిటోరియల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ స్మార్ట్ లెర్నింగ్, బీ ప్రొడక్టివ్, హ్యావ్ ఎ నైస్ డే.